ఏమి సత్తుబాబు అన్న, మన పరిస్థితి ఏంది? ఎట్లా తగలడింది? ఏటైంది ఇప్పుడు పెద్దిరెడ్డి? మనం చేసిన స్కామ్ లో అన్ని కూటమి ప్రభుత్వం బయటకు తీస్తాండాదే. మనమని నన్ను కలుపుతావే? నువ్వు వేరు నేను వేరు ఎట్ట అవుతాను సత్తుబాబు అన్న? నువ్వు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు కబ్జా చేసి పారేశావు, ఎర్రచందనం అక్రమంగా తరలించావు. ఓ అట్ట అంటావా? అవన్నీ గోల్డెన్ డేసా. ఇప్పుడు గజం భూమి నొక్కడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయినదే. ఛాన్స్ వస్తే నన్ను నొక్కేద్దామనే. మొన్న ఎలక్షన్ లో మన జలగన్న మళ్ళీ గెలిచే సీఎం అయితే బాగుండేదప్ప. ఎందుకు? చిత్తూరు జిల్లా అని పేరు తీసేసి పెద్దిరెడ్డి జిల్లా అని పేరు మార్చుకోవడానికే. మనోడు వస్తే నా పేరు ఎందుకు మారుతుందప్ప? అప్పుడు మిగిలిపోయిన భూములు మొత్తం దోచుకునేవాడివి, ఇంకా చిత్తూరు మొత్తం నీదేగా. అందుకు పో సత్యబాబు అన్న, నువ్వు అట్ట అంటుంటే నాకు నిజంగా జరిగినంత సంతోషంగా ఉండదే. సిగ్గుండాలి మాట అంటానికి. నీలాంటి వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకుని మన జలగన్న ఎరిపప్పు అయ్యాడు. ఇప్పుడు మీక ఆశలు ఎక్కువ, ఎంత దోచుకున్నా దాహం తీరదు. ఇక జగలక్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అవునా? అది సరిగానే మద్యం స్కామ్ జరిగింది అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలిసిపోయిందా? మరి తెలవదా? ఒకటా రెండా? 100 కోట్లు నొక్కేస్తే చూస్తూ ఊరుకుంటారా? వాటికే బిల్లులు ఉంటాయి కదా, అట్ట దొరికిపోయామో. ఏటుండేది బిల్లులు? ఆన్లైన్లో చేస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని క్యాష్ సేలే ఎక్కువ జరిగేలాగా చేసి జేబులో వేసుకున్నాడు మన జగ్గుబాయ్. అవునా? మన తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పిచ్చికాయతలు తగలబెట్టారు కదా అన్న, ఏందవి? అవి పిచ్చికాయతలు కాదు, పిచ్చి మందు అమ్మిన లెక్కలు. అవి కనిపిస్తే పోలీసులు బొక్కలో వేసి బొక్కలు ఇరగదీస్తారని తగలబెట్టేశాడు మన జగ్గలెక్క. అమ్మయ్యా, అయితే బయట పడిపోయినట్లే కదా. ఏటి బయటపడేది? కూటమి ప్రభుత్వం ఒక్కొక్కడి కోసాలు విరిచైనా సరే వివరాలు రాబడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు. మరప్పుడు మన జలగన్న ఏం చేస్తాడా? వంశీని పోసానిని లోపలేసినప్పుడు ఏం తప్పించాడు మన జలగన్న? అసెంబ్లీలో నా మీద ఎగరమంటే మాత్రం బుట్టపుంజులాగా ఎగురుతాడు. నా భూ కబ్జా విషయంలో కూటమి ప్రభుత్వం కసిగానే చూస్తుందప్ప. సరైన టైం చూసి నిన్ను కూడా కాటేస్తుంది, జాగ్రత్త. మేమంతా ఓపెన్ గా దొరికిపోయాంలే సత్యబాబు అన్న. మరి మనలో మనమాట మీరు ఎలాంటి లత్తుకోరు పనులు చేయలేదా? ఎటు వాగుతున్నా? అబ్బా, నా డౌట్ లేప్ప, ఎందుకంత కోపం వస్తుంది నీకు? మీలాంటి అవినీతి పరులతో రాజకీయాలు పంచుకోవడం నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. అందుకనా ఈ మధ్య పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుంటున్నావా? మనోళ్ళ కన్నా చాలా బెటరే. కూటమి ప్రభుత్వం చాలా నిజాయితీగా ఉన్నది, మనంత అడ్డుగోలైతే కాదు. ఏంది సత్యబాబా, కొంప తీసే ప్లేట్ మారుస్తుండావా ఏంది? నేను ఎక్కడికి పోవట్లేదు. అసలు ఇప్పుడు మనలో కాస్త మంచి పేరు ఉంది, నాకే కదా. నువ్వు చేసావే, నువ్వు సైలెంట్ గా చేస్తా ఉండవులే, మేమంతా పబ్లిక్ లో దొరికిపోయామా. అసలు తప్పంతా జలగన్నది. ఎవడేం చేస్తున్నాడో కూడా చూసుకోకుండా పబ్జీ గేమ్ ఆడుకుంటూ మొద్దు నిద్రపోయాడు. ఇప్పుడు ఒక్కొక్కరు లెక్కలు తీస్తుంటే అటు వెనకేసుకురాలేక ఇటు నిజాలు ఒప్పుకోలేక చస్తున్నాడు. జగ్గులకి మాత్రం తెలీదా ఏందే? ఆయన చెప్తేనే కదా మేమంతా చేసిందే, ఆయన వాట ఆయనకి వెళ్ళిందిలే. తప్పుడు పనులు చేసేది మనం, చేయించేది ఆయన. తేడా వస్తే జైలుకి వెళ్ళేది మనం, జైలుకి వచ్చి పరామర్శించేది ఆయన. సత్యబాబన్నా, రేపు ఎప్పుడైనా ఈ భూ కబ్జాల మీద నన్ను ఒకవేళ లోపల వేసినారనుకో, బొక్కలో జలగన్న వస్తారంటావా నా దగ్గరికి? ఎవరు తెలుసు? అసలు మన వాళ్ళందరినీ బొక్కలో వేయడం, ఆయన వచ్చి పరామర్శించడం, ఇదంతా ఎందుకు? నాకు ఒక ఐడియా వచ్చింది, అది చేస్తే అసలు గోల ఉండదు. ఏంది సత్యబాబు అన్న ఐడియా? మన వాళ్ళందరూ కలిసి ఎవరెవరు ఏ దొంగ పనులు చేశామో, ఎంతెంత చేశామో, మనతో జగలక్కు ఎలా చేయించాడో ఇవన్నీ తీసుకెళ్ళి ముందే మనం కూటమి ప్రభుత్వానికి చెప్పేస్తే.
చెప్పేస్తే ఏమవుతుంది? ఏమవుతుందా, మొత్తాన్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. అప్పుడు జలగన్న మనం ఎంచక్క ఒక చోటే ఉండొచ్చు. ఎలా ఉంది ఐడియా?